సపోర్ట్ చేసినాడు కదా, ఆ స్నేహితులు వీళ్ళందరూ కూర్చొని ఆలోచించాలి. ఇప్పుడు ఈయన కూడా ఆలోచించాలి, మనకు ఆయన ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఎటువంటి స్థితిలో ఆయన చేశాడనేది. ఇప్పుడు ఒక ట్వీట్ చేయొచ్చు కదా, చేస్తాడు, రేపు మొన్నటి చేస్తాడు. ఎందుకంటే జనాలు అందరూ చేస్తున్నారు కదా మీకు వచ్చినప్పుడు. మరి ఈ ఆయన అటువంటి విషయం. రెండోది, ఇంక నేను అసలు విషయానికి వస్తున్నా సార్. మళ్ళీ సేమ్ ద సబ్జెక్ట్. వీళ్లకు సినిమాకు ఏం సంబంధం? కనీసం సినిమా కాదు కదా, వీధి నాటకానికి కూడా పనికిరారు వీళ్ళు. వీళ్ళు ఎందుకు సినిమా గురించి మాట్లాడుతున్నారు? వీధి నాటకం, వీధి బాగోటానికి కూడా పనికిరారు. వీధి నాటకాలకు కూడా పనికిరారు కానీ మీరు బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి మనకు వస్తారు కదా, సరిపోయింది. అరే బాబు, బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి మనకు వస్తారు. మేము వీధి నాటకాలు కూడా పనికిరాం సార్, మాకు వద్ద నాటకాలు. మీరు మాత్రం బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి మనకు వస్తారు. మరి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. వీధి నాటకాలు వేయడానికి మనకి వేసుకోండి. వీధి నాటకాలు మీరు చెప్పుకో, అయిపోయింది కదా, వదిలేండి. ఉప్పుతో కొడతా వెంకటరెడ్డి, మళ్ళీ పిలిచి వాడు నాగేంద్ర బాబు మర్యాదగా మాట్లాడు. అదే చెప్పుతో అసంతం పూసి కొడతా. సురేంద్ర గారికి ఇవ్వండి, సురేంద్ర గారు డైరెక్ట్ ఇవ్వండి, సురేంద్ర గారు డైరెక్ట్ ఇవ్వండి. మొత్తం మ్యూట్ చేయండి, మొత్తం మ్యూట్ చేయండి. పీసీఆర్ సురేంద్ర నాయుడు గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. సురేంద్ర గారు సార్, ఏంటి ఇది ఎటువైపు వెళ్తుంది ఈ వివాదం? సార్, ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరైనా కూడా సినిమాగానే చూడాలా. ఇప్పుడు ఇదేమవుతోందంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వైసీపీ నాయకుల ట్రాప్ లో మనం పడుతున్నాము అనే అనుమానం నాకు కలుగుతాం. ఎందుకంటే ట్రాప్ ఉందా మళ్ళీ? వైసీపీ నాయకులు రోడ్డు మీదకి రాలేని పరిస్థితి ఈరోజు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని, ఈ సినిమాను అడ్డం పెట్టుకొని, సినిమాలో వచ్చినటువంటి డైలాగులను అడ్డం పెట్టుకొని మనం రెస్పాండ్ అయ్యి వాళ్ళకు అవకాశం కల్పించిన వాళ్ళని అవుతామేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మన దగ్గర ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఒక విషయం, ఇది పెద్ద వైరల్ అవుతున్నది కాబట్టి అనవసరంగా మళ్ళీ అది డిస్టర్బెన్స్ లోకి వెళ్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత బయటికి రావడానికి స్కెడ్యూల్ వేసుకున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు తిరుగుతుంది అటు. ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ వస్తున్నది, లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఇంకా ఆయన జనాల్లోకి వస్తున్నారు, ఇంకా 4.5 సంవత్సరాలు ఉండగా. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు సార్, మీరే మంచిది సార్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయిన దానికి నేను కూడా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అనే ట్రాప్ లో ఉండి లాస్ట్ కు 11కు పడిపోయాడో, ఆ రోజు నుండి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేకపోయాడు. అట్టని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుండి పులివెందలకు వస్తే పులివెందల్లో ఉండలేకపోయాడు. పులివెందల నుండి బెంగళూరుకి వెళ్తే బెంగళూరులోనూ ఉండలేకపోయాడు. ఎందుకంటే ఈయన నమ్ముకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలే ఆయన మీద తిరుగుబాటు చేసేసారు. నువ్వేమో వెళ్ళిపోతున్నావు, ఇన్ని రోజులు బాగా డబ్బు సంపాదించుకున్నావు, మా పరిస్థితి ఏంది, మాకు బిల్లులు కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పి తాడేపల్లి కాడ ధర్నా చేసిరి. ఆ తర్వాత పులివెందలకు వస్తే పులివెందలకు ధర్నా చేసిరి. ఆ తర్వాత ఈయన ఆడికి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉందాం అనుకుంటే మనం బెంగళూరు కన్నా వెళ్దామంటే బెంగళూరుకి వచ్చిరి అని చెప్పి ఇబ్బందుల్లో పడిపోయి ఆయన ఇంట్లో నుండి బయట రాకుండా అయిపోయాడు. ఈ రోజు మొన్నటి వరకు మనం అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ఇది హోదా ఇవ్వలేదు, నేను హోదా ఇకపోతే నేను పోలేను కదా, నాకు టైం ఇయ్యరు, నా గొంతు నొక్కుతారు అంటే, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకనే గొంతు నొక్కుతారు అని చెప్పి నువ్వు కలలు కనేసి రాత్రిలో నిద్రపోయి తెల్లారితో లేసి రాత్రిలో అంతా మీరు ఆత్మలతో మాట్లాడతారు కదా, ఆత్మలతో మాట్లాడతారు కాబట్టి ఆత్మలు మీకు కాంట్రవర్సీ ఇప్పుడే కదా ఆఫ్ చేశాను, మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు, పాయింట్లోకి రండి. కాబట్టి ఆయన అసెంబ్లీకి పోలా. నేనేమంటానంటే సార్, ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధిగా పులివెందులో ఎన్నికయ్యారు, ఒక ఎమ్మెల్యే, మీతో పాటు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. సరే, ఆయన రావాలని కోరుకుంటున్నారు కదా, జనాల నుంచి వస్తున్నారు, మీ కోరిక నెరవేరుతుంది కదా, ఇంకెందుకు? ఒక నిమిషం వర్మ గారు ఒక నిమిషం, మీకు బాధ్యత ఉందా లేదా? మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి
ప్రజల పక్షాన మీరు మాట్లాడాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు అసెంబ్లీకి వెళ్ళాలా? సరే, ఇప్పుడేమో సంతోషం, జనవరి నుండి మీరు ప్రజల్లోకి వస్తామంటున్నారు, రాండి. Okay. ప్రజల్లో ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే మీరు చెప్పాలా? మీకు ఆ బాధ్యత ఇచ్చారు, Okay. మాకు 23 ఇచ్చారు.